నేను మీ సూర్య ఫ్రమ్ మూవీ కార్నివల్. మోస్ట్ అవైటెడ్ రాజాసాబ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఆ ట్రైలర్ గురించి ఫుల్గా మాట్లాడేసుకుందాం. ఆ ట్రైలర్లో నాకు నచ్చిన విషయాలు, నచ్చని విషయాలు, థింగ్స్ విచ్ ఎక్సైటెడ్ మీ, థింగ్స్ విచ్ డిసప్పాయింటెడ్ మీ, అన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఈ ట్రైలర్ నాకు ఎలా అనిపించింది అంటే బాగుంది, సూపర్ అదిరిపోయిందని చెప్పడానికి కానీ డీసెంట్గా ఓకే అని అనిపించేలా ఉంది. థింగ్స్ విచ్ ఎక్సైటెడ్ మీ ట్రైలర్ నాకు నచ్చిన విషయాలు. ఫస్ట్ వింటేజ్ ప్రభాస్ గారు, వింటేజ్ డార్లింగ్ అని చూసినట్టయితే ఉంది. మూవీ టీం ఏదైతే చెప్తుందో స్టార్టింగ్ నుంచి వింటేజ్ ప్రభాస్ గారిని చూపిస్తాం, వింటేజ్ ప్రభాస్ గారిని చూపిస్తాం, దాన్ని చూపించడంలో 100% వాళ్ళు సక్సెస్ అయ్యారు. మనం ప్రభాస్ గారిని ఏదైతే ఈ ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ మిస్ అయ్యామో దాన్ని వాళ్ళు చూపించడంలో 100% సక్సెస్ అయ్యారు. కొన్ని చోట్ల ఆయన లుక్ బాగుంది, స్టైల్ బాగుంది, డైలాగ్ డెలివరీ బాగుంది, కామెడీ బాగుంది, అన్నీ బాగున్నాయి. కొన్ని చోట్ల లుక్స్ కొంచెం ఎబ్బెట్టుగా అనిపించాయి, అంతగా వర్కౌట్ అవ్వలేదు, డీసెంట్గా ఉన్నాయి అక్కడక్కడ. ట్రైలర్లో చూపించినట్టే ఆయన స్టైల్ కానీ, ఆయన వింటేజ్ లుక్స్ కానీ, కామెడీ కానీ అలాగే సినిమాలో వర్కౌట్ అవుతే మాత్రం ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్. సెకండ్ థింగ్, సైకాలజీ అండ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్. కేవలం హర్రరే కాకుండా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అనేవి పెట్టారనమాట. ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అన్ని చాలా బాగా నచ్చాయి. ఒక మైండ్లో నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడం, అలాగే ఒక ప్లేస్ని వేరే ప్లేస్లో మార్చేయడం, ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. అలాగే ట్రైలర్లో ఉన్న లాస్ట్ క్లిప్, ఆ మాన్స్టర్ క్లిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దానికి తగ్గ గ్రాఫిక్స్ కానీ చాలా బాగుంది. ఇలాంటి ఎలిమెంట్స్ హారర్ మూవీలో చాలా తక్కువ చూస్తాం. ఈ పాయింట్ అయితే కొత్తగా కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది. ఇంకా నెక్స్ట్ థింగ్, మ్యూజిక్ కొత్తగా ఏమి అనిపించలేదు. ఆల్రెడీ టీజర్ గ్లిమ్స్లో చూసినట్టే కొంచెం వేరియేషన్తో బాగుంది అనిపించింది, డీసెంట్గా ఉంది. నెక్స్ట్ గ్రాఫిక్స్ పరంగా అయితే చాలా సూపర్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది, చాలా ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మిరాయి, రాజాసాబ్ క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయి. ఇదే క్వాలిటీని థియేటర్లో కూడా చూస్తామని ఆశిద్దాం. 80% అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది, 20% దెబ్బేసింది. ఓకే, 80% వరకు బాగానే అనిపించింది. మిగతాది కూడా నెక్స్ట్ ట్రైలర్కి సినిమాకి సెట్ అవుతుందని, థియేటర్లో బాగుంటుందని ఆశిద్దాం. థియేటర్లో ఎలా ఉంటుందో చూడాలి. మరి ఇంకా డిసప్పాయింటెడ్ థింగ్స్, మూవీ హర్రర్ ఫ్యాంటసీగా ప్రమోట్ చేస్తున్నారు. ఫ్యాంటసీ పరంగా ఓకే అనిపించిన హర్రర్ ఎలిమెంట్స్ మాత్రం నాకైతే అసలు ఏమనిపించలేదు. చాలా డీసెంట్గా ఉంది హర్రర్. చాలాసార్లు చూసేసినట్టు, చాలా సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది. పైగా అది హర్రర్ మనం ఫీల్ అవ్వలేకపోతున్నాం. ట్రైలర్ వరకే అలా అనిపించిందా, సినిమాలో నిజంగా హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా, సినిమా వచ్చేవరకు ఆగాలి, లేదా అనేది సినిమా వచ్చేవరకు ఆగాలి. ట్రైలర్ పరంగా అయితే హర్రర్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ థింగ్, స్టోరీ అంత డిఫరెంట్గా కొత్త స్టోరీ అయితే ఏమనిపించట్లేదు. ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఒకటి ఇంక్లూడ్ చేసి తీసారేమో అన్నట్టు అనిపించింది. అలాగే ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ని ఇంక్లూడ్ చేయడం వల్ల చాలా ఎక్సైటింగ్ థింగ్స్ని మనకి మూవీలో చూపించవచ్చు. అలా చూపించేలానే కనిపిస్తుంది. మరి థియేటర్లో ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా లాస్ట్లో ప్రభాస్ గారి లుక్స్ అయితే పీక్స్, అసలు సూపర్ ఉన్నాయి. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ గోస్ట్ ఒక మేక్ ఓవర్ కానీ, కాస్ట్యూమ్ కానీ చాలా బాగున్నాయి. ఆ డైలాగ్ డెలివరీ అయితే ఫ్యాన్స్కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది. ఆ ఐడియా కూడా రివర్స్లో ఉండడం అదంతా బాగా సెట్ అయింది. చూడాలి మరి థియేటర్లో ఈ ఎపిసోడ్ ఎలా ఉండిద్దా. ఈ ఎపిసోడ్ కానీ కరెక్ట్గా వర్కౌట్ అయ్యి ప్రభాస్ గారి లుక్స్ అన్నీ ఉంటే మాత్రం ఫ్యాన్స్కి ఫుల్ పండగ ఉండిద్ది. అది మాత్రం డెఫినెట్లీ అనిపిస్తుంది. సినిమా పరంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే పండగలా ఉంది. మరి మిగతా కంటెంట్ పరంగా మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా సింపుల్గా ట్రైలర్ ఎలా ఉందంటే డిసప్పాయింట్ అయితే చేయలేదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచినట్టయితే ఏమనిపించింది. డెఫినెట్లీ సంక్రాంతికి అయితే ఫుల్ కాంపిటీషన్ ఉంది. ప్రభాస్ గారికి తెలుగు స్టేట్స్లో చిరంజీవి గారి సినిమా, నవీన్ పోలిశెట్టి గారి సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉండేది కాబట్టి రాజ్యసభలో కూడా ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనేది వర్కౌట్ అవ్వాలి. వర్కౌట్ అవ్వకపోతే కాంపిటీషన్ బలంగానే ఉంటుంది. ఇవన్నీ వర్కౌట్ అవ్వాలని కోరుకుందాం. సింపుల్గా ఈ కామెడీ, హర్రర్ ఇదంతా బాగా వర్కౌట్ అవ్వాలని ట్రైలర్లో మనకి ఎలా అయితే చూపిస్తున్నారో సేమ్ థియేటర్లో సేమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది సింపుల్గా నాకు రాజాసాబ్ ట్రైలర్ ఎలా అనిపించిందో. మీకు ట్రైలర్లో నచ్చిన విషయాన్ని కింద కమెంట్ చేసింది. అలాగే మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.